నమస్తే అండి విష్ణు గారు. చెప్పండి సార్. అదే నేను మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయలేదంటే నిద్రపోతుంటారు కదా, అలసిపోయి ఉంటారని చెప్పి నేనే డిస్టర్బ్ చేయలేదు. అది అర్థమైంది. మీరు పడుకుంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. నిన్న కూడా అలసిపోయి ఉంటారు కదా ఎండలో అక్కడెక్కడ. అది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన కార్యక్రమం ఏంటి చెప్తే నేను మన ఆఫీసులో ఉన్నాను, గట్టిగా ప్లాన్ చేద్దాము. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆమె ఏమంటది అమ్మాయి? ఏమంటది అమ్మాయి? రానని చెప్పేసింది. ఓకే. సో ఇప్పుడు మనం సిఐ గారు ఏమన్నారు, వస్తే తీసుకెళ్ళి లేత లేదని చెప్పింది కదా, చెప్పారు కదండి ఆయన. నేనేం చేద్దాం అనుకున్నానంటే, అంటే దీనికి సంబంధించి జనరల్గా హైకోర్టులో ఏమన్నా పిటిషన్ వేసి, అంటే నేను ఇంకా ఆలోచిస్తున్నాను, అంటే వేరే కొంతమంది అడ్వకేట్స్తో డిస్కస్ చేస్తా ఉన్నాను. నిన్న పొద్దున మాట్లాడాను. అయితే ఆమెకి ఏమైనా ఎర్నింగ్స్ ఉన్నాయండి? ఆదాయం ఏమైనా ఉందా ఇప్పుడు? లేదు. ఎస్. అంటే ఆ రెస్క్యూ హోమ్లో ఎన్నాళ్ళు ఉంచుతారు? ఉంచితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంచుతారు, కానీ కష్టమే కదా వాళ్ళకు కూడా. సో ఆమె ఎర్నర్ కాదు, ఆమెకి ఇట్లా ఆదాయం కూడా లేదు, ప్లస్ ఆమెకి మానసిక స్థితి కూడా బాగాలేదని చెప్పి ఆ సర్టిఫికేట్ పెట్టి హైకోర్టులో ఆమె రిట్ ఫైల్ చేసి జడ్జి గారే పిలిపించి మాట్లాడేట్టుగా, పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటనే మాట్లాడేట్టుగా అనుకుంటున్నాను నా సైకలాజికల్గా అట్లా. కాకపోతే మీరు ఓకే అంటే దానికి పిటిషన్ తయారు చేసి ఫైల్ చేద్దాం మండే రోజు. మీరు ఓకే అంటే మాట్లాడి చెప్పండి. అంతే. ఎవరన్నా ఒకరు ఇస్తే చాలు. ప్రయత్నం అయితే చేయడం తప్పు కాదు కదండి. దానికేమి మీరేం డబ్బులు ఏమి వద్దులే, పాప మీ దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి ముందు నా అవసరం అయితే నా జేబులో వేసుకుని చేద్దాం, తర్వాత చూసుకుందాం. ఓకేనండి, ఒకసారి నాకు డిస్కస్ చేసి చెప్పండి. రైట్ అండి, రైట్. అలా చూసారు కదా విష్ణు గారు మాటలు మనం విన్నాం కదా. సో విష్ణు గారు ఏమంటారంటే, అదే ఆమె నేను రాను, నా వల్ల కానీ అక్కడే ఉంటాను అని చెప్పి ఆమె చెప్తా ఉంది. సో అదండి ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. కుదిరితే మండే రోజు కల్లా, కుదిరితే హైకోర్టులో రిట్ ఫైల్ చేద్దామని ఆలోచన.